ఒంగోలు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ ఆదివారం యోగామయంగా మారింది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన భారీ యోగాసనాల కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ నోకసాని బాలాజీ, జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, ఎస్పీవి హర్షవర్ధన్ రాజు, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి తదితరులు పాల్గొని ప్రజలతో కలిసి యోగాసనాలు వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన యోగా కార్యక్రమానికి అనుసంధానంగా ఒంగోలులో ఉదయం నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 2,000 మంది మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ సంపూర్ణ ఆరోగ్యానికి యోగా ఉత్తమ మార్గమని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. యోగాంధ్ర కార్యక్రమం ద్వారా యోగాను ప్రతి ఇంటికి చేరవేస్తున్నామని, ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలంటూ పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా యోగా సాధనపై విస్తృత అవగాహన కల్పించామని తెలిపారు. 3,60,000 మందికి పైగా యోగాంధ్రకు నమోదు చేసుకున్నారని, గత 15 రోజులుగా 4,428 వేదికల్లో యోగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామని వెల్లడించారు. యోగాను నిరంతరం కొనసాగించడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చునని సూచించారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ యోగాను కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా జీవన విధానంగా మార్చుకోవాలంటూ పిలుపునిచ్చారు. శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నోకసాని బాలాజీ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన జీవన శైలికి యోగా కీలకమని, చిన్ననాటి నుంచే యోగా అలవాటు చేసుకోవాలంటూ సూచించారు. కార్యక్రమంలో గత 2 వారాలుగా శిక్షణ అందించిన యోగా గురువులను ఈ సందర్భంగా సత్కరించారు. అలాగే జూన్ 26న జరగనున్న అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని నషా ముక్త భారత్ పోస్టర్లను ఆవిష్కరించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రజలతో ఎస్పీ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మాధురి, జిల్లా పర్యాటక అధికారి తేళ్ల రవికుమార్, యోగాంధ్ర నోడల్ అధికారి భీమనాథ్, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అలాంటి ప్రాణాయామాలు ఆసనానికి బలమైన పైకి ఉండాలి, బ్యాక్ బోన్ స్ట్రైట్ గా ఉండాలి, నోరు తెరవకూడదు, కనులు. ఈ వజ్రాసనంలో 1 2 3 4 5 లేదా శవాసన, బోర్లా పడుకునే ఆసనాలు అయిపోయినాయి. వెల్లికిల నెక్స్ట్ ఉత్తాన పాదాసన. 2 పాదాలు జతలో, అరచేతులు 2 3 4 5 డౌన్ 5 seconds 1 2 3. పూర్తిగా శ్వాస తీసుకుని రెండవ సమన్వయమే యోగం. నేను దేవాలయ పరోక్ష సమాజము కొరకు మరియు ప్రపంచ శాంతి విశ్రాంతి తీసుకుని నెక్స్ట్ శీతలి ప్రాణాయామం ద్వారా గాలి వదిలేసి నాడీ శోధన ప్రాణాయామం ముద్రలో ఉంచి సార్లు మాత్రమే జరుగుతూ ఉంటుంది, లేదా అక్కడ తక్కువైనా నీరు తీసుకు బిగింపులు లేకుండా ఈ యొక్క ధ్యాన స్థితిని అనుభవించండి. దేశం యొక్క ఈ సవాలును స్వీకరిస్తూ ఈరోజు మనం ఎందుకంటే మార్చడానికి దృఢమైన నిర్ణయం తీసుకుందాం. నా దేశం
యోగాంధ్రని లాస్ట్ 15 డేస్ నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లోనూ, మండలాల్లోనూ, డివిజన్స్లోనూ, డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లోనూ కూడా ఈ యోగా కార్యక్రమాలన్నీ కూడా మనం జరుపుకుంటున్నాము. ఇక్కడ సుమారు 3,63,000 మంది మన యోగాలో మన జిల్లాలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇది టార్గెట్ మించి మనం పార్టిసిపేట్ చేశాము. ఇది అందరికీ కూడా మనందరికీ కూడా ఇది గర్వకారణం అని చెప్తున్నాము. 4,428 వెన్యూస్లో మనం ఈ యోగా కార్యక్రమాలను కూడా మనం జరుపుకున్నాం. యోగాని చాలా ప్రతిష్టాత్మకంగా అటు దేశంలోనూ అటు రాష్ట్రాల్లోనూ కూడా ప్రతి ఒక్కరికి కూడా అందించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఒకే రోజు యాక్చువల్గా ఈ రోజు యోగా దినోత్సవం జరుపుకోవచ్చు, కానీ దానికన్నా ముందు 15 రోజుల నుంచి కంటిన్యూగా చేయడం యొక్క దానికి అర్థం ఏంటంటే యోగా యొక్క మంచి ఉద్దేశాలు, ముఖ్య ఉద్దేశాలు ప్రజలందరికీ కూడా తెలియాలని, అనేక సమస్యలకు పరిష్కారంగా మనకి యోగా క్రియను మన పూర్వీకులు మనకి ఇచ్చారనేది ప్రతి ఒక్కరు కూడా తెలియాలని, అటు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇది తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం చేపట్టడం జరిగింది. ఈరోజు ఒంగోలులో పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. జిల్లాలో 3 లక్షల పైచీలకు ప్రజలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు ఎందుకు వాళ్ళందరికీ కూడా నేను అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం థీమ్ కూడా వచ్చేసి వృద్ధుల ఆరోగ్యం మీద ఆరోగ్యంగా ఉండాలనే దాని మీద థీమ్ ఇవ్వడం కూడా జరిగింది. యోగా అనేది మన ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాల్లో భారతదేశంలో భాగస్వామ్యం. అలాంటిది కాలానుగుణంగా కనుమరుగవుతున్న పరిస్థితుల్లో ప్రధానమంత్రి మోడీ గారు అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ దేశాలకు పరిచయం జరిగింది. అప్పటి నుంచి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. ఇది 12వ సంవత్సరం. పోయిన సంవత్సరం విశాఖపట్నంలో 1 కోటి మందితో అంతర్జాతీయ యోగా దినోత్సవం చేసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమానికి స్వయాన ప్రధానమంత్రి గారు విశాఖపట్నంలో పాల్గొని స్ఫూర్తిని కలిగించారు. ఆ రోజు మనం 23 ప్రపంచ రికార్డులు సాధించాం. అందులో గిన్నిస్ బుక్ రికార్డు కూడా 2 సాధించడం జరిగింది. అదే దానిలో గిరిజన విద్యార్థులు సూర్య నమస్కారాలు కూడా 108 సూర్య నమస్కారాలు చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఈ విధంగా యోగా అనేది మన ఆరోగ్యానికి, మనసు ప్రశాంతతకి చాలా భాగం అనే విషయాన్ని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా అనునిత్యం ప్రతిదినం కూడా యోగాని ప్రాక్టీస్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వామి అవడం సంతోషంగా ఉందని తెలియజేస్తున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవానిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూల్ రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.